సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి వారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో గురు పూజోత్సవం చేసుకుంటే నిజంగా సంతోషంగా ఉంది. గురువుల్ని ఈరోజు అందరూ సన్మానం చేసుకుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గురువు లేనిదే శిష్యుడు లేదు. మాలాంటి వాళ్ళ వ్యక్తులకి ఎంతమంది చదువులు నేర్పించి విద్యాబుద్ధులు నేర్పించి మమ్మల్ని ఇంతవరకు ఇంత స్థాయిలో నిలబెట్టిన మా గురువులకు కానీ మిగిలిన గురువులందరికీ ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులందరూ స్కూల్లో చదువుతున్న పిల్లలందరినీ సొంత పిల్లలాగా భావించి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం బంగారు బాట వేయాలని చెప్పేసి అందరినీ ఉపాధ్యాయులందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు, పండించిన పంట గిట్టుబాటు లేకుండా పరిస్థితులు ఉన్నప్పుడు, పంట వేసుకునేటప్పుడు ఈ రాష్ట్రంలో ఎరువుల కొరత ఎక్కువగా ఉందని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఈ నెల 9వ తేదీ ప్రతి ఆర్డీఓ డివిజన్లో మా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, ఇన్ఛార్జీలు, అదేవిధంగా రైతు సోదరులందరూ కలిసి ఆర్డీఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతులు పడే ఇబ్బందులు, ఏ గవర్నమెంట్లో అయినా రైతే రాజు అంటారు, కానీ ఈ గవర్నమెంట్లో రైతుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులు గిట్టుబాటు ధర లేదు. రైతులు ఎరువులు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. పోయిన సంవత్సరంలో రైతులు సుమారుగా ఈ స్టేట్కి సుమారుగా ఎరువులు ఈ స్టేట్కి సుమారుగా 39.5 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో వినియోగించారు. ఈ సంవత్సరం గవర్నమెంట్ కావాలని ఈ రాష్ట్రానికి ఇంత ఎరువులు అవసరం లేదని చెప్పేసి సుమారుగా 32 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి అవసరమని గవర్నమెంట్ తరపున ప్రపోజల్ చేశారు. అంటే ఈ రాష్ట్రంలో 7 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం లేదని అఫీషియల్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ పంపించింది వాస్తవా లేదా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కావాలనే ఎరువులు కొలత సృష్టిస్తున్నారు. ఎరువులు లేకపోతే పంటలు పండే పరిస్థితి లేదని మీకు తెలుసు కదా, మీరెందుకు రైతులకు అన్యాయం చేస్తున్నారు? దయచేసి ఇప్పుడైనా అటువంటి ఆలోచన మానుకొని స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి ఈ రాష్ట్రానికి సరిపోయే ఎరువుల్ని, డిఏపీలు కానీ యూరియా కానీ కాంప్లెక్స్ని ఎరువుల్ని తొందరగా దిగుమతి చేసి ప్రతి ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా ఈ వరి నాటే టైంలో ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆర్బీకే ద్వారా కానీ ప్రైవేట్ యాజమాన్యాల ద్వారా కానీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక విషయంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న క్యాబినెట్ దాంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సుమారుగా 10 మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి చెప్పారు. మా గవర్నమెంట్లో జగన్మోహన్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీలు రావాలి, పేద ప్రజలందరూ మంచి హాస్పిటల్లో చూపించుకోవాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవాలి మంచి ఉద్దేశంతో సుమారుగా 10 మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ 70 to 80% కంప్లీట్ అయితే ఈ సంవత్సరంన్నర పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశంతో 10 మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి నేను అడుగుతున్నాను. అయ్యా మినిస్టర్ గారు, ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేస్తున్నారంటే గవర్నమెంటు మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ నడిపించే పొజిషన్ మీకు లేదా? మీకు చేత కావట్లేదా? మీరు ఇన్సఫిషియెంట్గా ఉన్నారా? ఒక మెడికల్ కాలేజీలు కూడా నడుపుకోకపోతే, హాస్పిటల్స్ కూడా నడవకపోతే ఇంకా మీరు గవర్నమెంట్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలో ఎంతోమంది విద్యార్థులు ఏ కేటగిరీ కానీ బి కేటగిరీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చాలా మంది సీట్లు కట్టుకోలేక డబ్బులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అయితే వీళ్ళందరికీ ఫ్రీ సీట్లు వచ్చాయి. చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది డాక్టర్లు అయ్యేవాళ్ళు. మీరు దయచేసి పేద విద్యార్థులు చదువుకునే గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయకుండా పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం కోసం
ప్రైవేటు మెడికల్ కాలేజీలు తీసేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఆంధ్రనే పెడితే ప్రతి ఒక్కరికి ఫ్రీ మెడిసిన్, ఫ్రీ సర్జరీలు జరుగుతాయి. కాబట్టి మీరు దయచేసి ఈ ప్రైవేటీకరణ చేసే ఆలోచన మానుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఈ తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ రాజశేఖర్ గారి అనే దైవం ఆరోగ్యశ్రీ ప్రపోజల్ పెట్టి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకునే విధంగా ప్రతి ఒక్కరికి ఫ్రీ ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని సర్జరీలు కానీ ట్రీట్మెంట్లు చేస్తూ ఉంటే ఆరోగ్యశ్రీని తూట్లు పొడిచే విధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని తీసేసి ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్కి సుమారుగా 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు మీరు బకాయిలు ఉన్నారు. మీరు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తే అది ఎవరు రన్ చేస్తారు? మీరు ప్రైవేట్గా హాస్పిటల్స్కే డబ్బులు ఇచ్చే పొజిషన్ లేకపోతే రేపు ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు డబ్బులు పే చేయరు, అప్పుడు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయరు, పేద ప్రజలందరూ ఇబ్బందులు పడతారు కదా. హాస్పిటల్కి చూపించుకున్న పరిస్థితి కూడా లేదు. అందువల్ల దయచేసి ఆరోగ్యశ్రీని తూట్లో పడిచే ప్రయత్నం దయచేసి చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఆయుష్మాన్ భారత్ అని చెప్పి ప్రోగ్రాం ఉంది. ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. గత ప్రభుత్వంలోనే మేమే అందరికీ కార్డులు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కార్డులు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఈ ఆయుష్మాన్ భారత్ని ఇన్సూరెన్స్ని మెర్జ్ చేసి వీళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటున్నారు. గత ప్రభుత్వంలో ఆయుష్మాన్ భారత్ ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ గారు మంచి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన ట్రీట్మెంట్లు జరుగుతున్నాయని ఆరోగ్యశ్రీ కార్డులు అందరికీ ఆంతనే ఉంచారు. దయచేసి ఆరోగ్యశ్రీ తీసేయొద్దు. ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పినా కూడా వాళ్ళ ట్రీట్మెంట్లు కానీ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించరు. కాబట్టి దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళకి మెరుగైన వైద్యం, విద్య రెండు కావాలి. కాబట్టి పేదవాళ్ళందరికీ సపోర్ట్ చేసి ఈ ఆరోగ్యశ్రీని తూట్లు పడవద్దని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన మా రైతు సంఘం ప్రెసిడెంట్ బంగారు బాబు గారు, అదేవిధంగా చుండూరు రవి గారు, అమ్మ ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ గారు, బత్తుల బ్రహ్మాందరెడ్డి గారు, రమణారెడ్డి గారు, మిగిలిన పెద్దలందరూ ఉన్నారు. ఈ నెల 9వ తేదీ ఆర్డీఓ ఆఫీస్లో ర్యాలీగా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులందరూ కూడా రిప్రజెంటేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాంలో దయచేసి అందరూ పాల్గొనవలసిందిగా కూర్చున్నాం.